కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయలు సంపాదించిండు. కోట్లాన కోట్ల రూపాయలు సంపాదించి విదేశాలలో పెట్టిలని చెప్పి గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కెనడాలో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అన్వేష్ గారు నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్లో 45 ఎకరాల ఫామ్ హౌస్ కెనడాలో ఉందని చెప్పి బయట పెట్టడం జరిగింది. దీనిలోని ఊరు గోస దొంగల బస ఊరు టొరంటోలోని మన తెలుగు ఆయన ఫామ్ హౌస్ కొనుక్కున్నారు. కేసీఆర్ గారిది 45 ఎకరాలు, మీది 80 ఎకరాలు కదా. రెండు చూపించండి అండి, బాగుంది. దీని మీద మీ యొక్క రియాక్షన్ ఏందో ఇప్పటి వరకు కూడా రాలే. రియాక్షన్ 45 ఎకరాల ఫామ్ హౌస్ ఉందంటే కూడా ఇప్పటి వరకు కూడా మీరు రియాక్షన్ చూపించలేదు. ఎందుకు చూపించలేదో ఇప్పుడైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రజలకు స్పష్టం చేయబోతా ఉన్నాం. ఎందుకోసం అంటే రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు తిన్నడు ప్రభుత్వంలోకి వెళ్ళి ప్రజల సొమ్ము అని చెప్పి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు రుజువు ఇప్పుడు ఎందుకు చూపెట్టలేకపోతా ఉన్నావు? 5,000 ఎకరాల భూమి ధరణి పేరు మీద కబ్జాలు చేసిండని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకోసం మీరు దాన్ని బయట పెట్టలేకపోతా ఉన్నారు? ఈరోజు కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కెనడాలో ఒక యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ 45 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది కెనడాలో అంటే విదేశాలలో ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మీ ప్రభుత్వం ద్వారా తెలుసుకోలేకపోతూ ఉన్నారా? ఇది స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ గారు దాదాపుగా 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి దుబాయ్ పర్యటన చేయడం జరిగింది. విదేశాలకు కొన్ని దేశాలకు వెళ్ళడం జరిగింది. ఆ దేశాలలో ఎన్నెన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో మీరు కనుక్కోలేకపోతే ఒక సిబిఐకి అప్పచెప్పండి. ఈరోజు ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకుంటే 1,200 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. కొంతమంది ఉద్యమకారుల కాళ్ళు చేతులు విరిగిపోయినాయి, వాళ్ళ భవిష్యత్తు లేకుండా పోయింది. ఈ ఉద్యమాలకే పరిమితమైన కొంతమంది ఉన్నారు. జేఏసీ పేరు మీద అనేక మంది ఉద్యమకారులందరూ ఈరోజు వెనుకబడిపోయిలు. ఈ యొక్క కేసీఆర్ తెలంగాణ ఉద్యమం సాధించడం వల్ల తెలంగాణను సాధించుకున్న తృప్తి ఉన్నది కావచ్చు, కానీ ఇవన్నీ వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఇవన్నీ చేస్తే ఈ కేసీఆర్ గారు 1,000 కోట్లు మళ్ళా ప్రజల సొమ్మే తీసుకొని 1,000 కోట్లు 1,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి అక్కడ పక్క దేశాలలో ఇంత దౌర్జన్యం చేస్తూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గర నుంచి కేసీఆర్ గారి వీక్నెస్ను దొరకబట్టి కోట్ల రూపాయలు బయటకు తీస్తా 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఈ వేల కోట్ల రూపాయల భూములు దోచుకున్నాడు. అంటే ఈరోజు ఒక పేద ప్రజల ఇల్లు కూలగొడుతున్నారు, కానీ కేసీఆర్ గారి ఒక గుంట జాగా మీరు బయటకు తీసుకొచ్చిలా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ₹1 అవినీతి బయట పెట్టిల్లని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ గ్రామాలలో పాలన లేకుండా మీరు ఏం చేయకుండా మేమేమో చేస్తామని చెప్పి సృష్టించడం తప్ప మీరు ఏం చేసిల్లని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే ఇంత దౌర్జన్యం జరుగుతుంటే, ఇంత ఘోరమైనటువంటి రీతిలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కూడా కనీసం పట్టించుకోకపోతే ఈ ప్రజలు ఏం కావాలని అడుగుతా ఉన్నా. రాబోయే రోజులలో ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఏ విధంగా అయితే కొట్లాడిల్లో అదేవిధంగా ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద గతంలో 10 ఏళ్ళు ఏ విధంగా కొట్లాడి తెలంగాణను సాధించారో అదేవిధంగా మళ్ళీ పేద ప్రజలు రోడ్డెక్కబోతూ ఉన్నారు. ఆ తర్వాత మీరు ఎవరు చెప్పినా ఆగేది ఉండదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలైతే ఏ విధంగా గతంలో వంచిల్లో అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని ఈ 2 పార్టీలను బొందగూడ్పి మరి పాతాల లోకానికి తొక్కే వరకు ఈ ప్రజలు ఊకోరు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజులలో ఈ యొక్క 4 సంవత్సరాలలో అయినా పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకోవడం జరుగుతోంది. మీరు కేసీఆర్ గారి అవినీతిని బయటపెట్టి మరి మీరు మీ చిత్తశుద్ధి ఏందో
కూడా చూంచుకోవాలి ప్రజలు.